విడ్రా చేయాలని అడుగుతున్నారు. ఓకే, వాఫ్ నుంచి విడ్రా చేయడానికి ఇప్పటికే నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను నేను. చూడండి మళ్ళీ ఒకసారి, ఇక్కడ వాఫ్లోకి వెళ్తారు. వాఫ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ రిడీమ్ అనే ఆప్షన్ ఉంటుంది. అయితే చూడండి, వాఫ్లో ఓన్లీ రిఫర్ చేయడం ద్వారానే కాకుండా ఇక్కడ మీకు కొన్ని యాప్స్ ఉంటాయి. ఓకే, ఈ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఓకే, అలా కాకుండా ఇక్కడ మీరు జరుపుకున్నారనుకోండి, మీకు ఇక్కడ అటెండెన్స్ అని ఉంటుంది. ఈ అటెండెన్స్లోకి వెళ్ళేసి ఇక్కడ చెక్ యువర్ అటెండెన్స్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేసినప్పుడల్లా ఏంటంటే మీకు ఒక 10 cents కంటే కూడా తక్కువనే డబ్బులు వస్తుంటాయి. కాకపోతే ఏంటంటే ఒక 10-15 రోజులు చేస్తే మీకు ఏంటంటే $1, 10-15 రోజులు కాదు, ఇంకా చాలానే 1 month వరకు చేయాలనుకోండి. 1 month వరకు చేస్తే ఏంటంటే మీకు $1 అవుతుంది. కాకపోతే ఏంటంటే అటెండెన్స్ అంటే పెద్ద టైం ఏం పట్టదు మీకు. ఒక్కసారి దీన్ని క్లిక్ చేస్తే అయిపోద్ది. మీకు ఏంటంటే మీ అటెండెన్స్ అనేది పడిపోద్ది, మీకు ఇక్కడ అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంటుంది. చాలా సింపుల్ ఇది. ఓకే, ఇప్పుడు అండి నా అకౌంట్లో $85 ఉన్నాయి కదా, మీరు దీన్ని విడ్రా చేస్తున్నాను. సో మీరు కూడా దీనిలో జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను పక్కకు రిఫరల్ కోడ్ ఇస్తాను. ఆ రిఫరల్ కోడ్ పెట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. మీరు జాయిన్ అయినందుకు మీకు లాభం ఏంటి అంటే 40 cents వస్తాయి, నాకేంటంటే 30 cents వస్తాయి. దీన్ని విడ్రా చేయడానికి చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, దీనిలోకి వెళ్ళేసి ఇక్కడ పేఅవుట్ అనే బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేశాను. ఓకే, చూడండి ఫ్రెండ్స్, దీనిలో నేను ఇప్పటి వరకు చాలా పేమెంట్స్ తీసుకున్నాను. చాలా పేమెంట్స్ అంటే చాలా పేమెంట్స్. చూడండి, ఎప్పుడు 23rd 21st నుంచి చూపిస్తున్నాను. చూడండి, డిసెంబర్లో ఏంటంటే ఇది చూడండి $40, ఇది ఒక $80, ఇది ఒక $80, ఇవి $80, ఇవి $80, ఇవన్నీ ఎన్ని అయితే ఉన్నాయో ఇప్పుడు దాదాపుగా ఏంటంటే $440 ఉంటాయి. ఇవన్నీ ఈ $440 నాకు ఏంటంటే 1 monthలో వచ్చిన డబ్బులు నేను ఏంటంటే అన్ని విడ్రా చేశాను. దీన్ని యూజ్ చేసి ఏంటంటే నేను ఒక మొబైల్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. సో చాలా మంచి యాప్. ఒకవేళ చూడండి మీకు పేపాల్ అకౌంట్ లేదనుకోండి, ఇవే డబ్బుల్ని మీరు ఏంటంటే అమెజాన్కి పంపించుకోవచ్చు. అమెజాన్ ద్వారా ఏంటంటే మీరు గిఫ్ట్ కార్డు తీసుకొని అమెజాన్ ద్వారా షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఉందా, దీన్ని మీరు ట్యాప్ చేస్తే ఏంటంటే మీకు వచ్చిన డబ్బుల్ని ఏంటంటే ఇప్పుడు చూడండి ఈ డబ్బుల్ని మీరు డైరెక్ట్ గిఫ్ట్ కార్డ్ లాగా కూడా వాడుకోవచ్చు అన్నట్టు. ఏమైనా కొనుక్కోవాలి అంటే మొబైల్ని దేనైనా కొనుక్కోవాలి అంటే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే పేపాల్కి పంపిస్తున్నాను. పేపాల్కి పంపించుకోవడం కూడా చాలా ఈజీ. ఇక్కడ మీరు ఎంత అమౌంట్ పంపించుకోవాలో అంత అమౌంట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. చాలామంది ఏంటంటే పేపాల్కి సపరేట్ ఐడి వస్తుందని అనుకుంటున్నారు. కాదు, మీరు రిజిస్టర్ అవ్వడానికి ఏ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇస్తారో అదే ఈమెయిల్ అడ్రస్ మీరు ఇక్కడ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను నా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసాను, ఓకే బటన్ ప్రెస్ చేశాను, రిక్వెస్ట్ ప్రెస్ చేశాను. ఓకేనా, ఇక్కడ ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకోండి మీ ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్ ఉందా లేదా అనేది చూసేసుకున్న తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేసిన తర్వాత చూడండి రిక్వెస్ట్ మేడ్ అని వచ్చేసింది. ఇప్పుడు నేను ఏంటంటే ఈ పేఅవుట్ హిస్టరీలోకి వెళ్తే చూడండి ఇక్కడ చూసినట్టయితే $80 అనేవి ఇప్పుడు నేను 8th January రోజు పంపించాను కదా, ఇప్పుడు నాకు ఏంటంటే ఒక 3 daysలో పేపాల్కి వచ్చేస్తుంది. పేపాల్ నుంచి డైరెక్ట్ బ్యాంక్ వస్తుంది. చూడండి ఇంకా $5 కూడా ఉన్నాయి దీనిలో. ఇంతకుముందు 85 ఉండే కదా, ఇప్పుడు 80 అయ్యాయి. ఓకేనా, సో మీకు సంబంధించిన రిఫరల్ కూడా ఎక్కడ కనిపిస్తుంది అంటే దీనిలోకి వెళ్ళేసి ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉందా, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత చూడండి ఇప్పుడు నాకు ఇక్కడ ఒక రిఫరల్ కోడ్ కనిపిస్తుంది ES68510 అని. అలాగే మీ రిఫరల్ కోడ్ కనిపిస్తుంది. మీరు ఏంటంటే ఫేస్బుక్లోనో లేకపోతే వాట్సాప్లోనో మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. చాలా సింపుల్, ఈజీగా మనీ వస్తుంది. ఓకే, కాకపోతే మీకు షేర్ చేసే టెక్నిక్స్ రావాలి. సెకండ్ నెంబర్ చాంప్ క్యాష్. ఫస్ట్ నెంబర్ వాఫ్కి ఎందుకు పంపించాను అంటే మీరు వాఫ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు విడ్రా చేసుకోవచ్చు. దానికి అసలు అది లేనే లేదు. ఏంటి, మీ దాంట్లో ఒక $11 మినిమం ఉంటే విడ్రా కొట్టేసుకోవచ్చు. ఓకేనా, సో చాలా ఫాస్ట్ కూడా పేమెంట్ అయిపోద్ది. తర్వాత వచ్చేసి